ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో నృసింహస్వామి జయంతి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. జయంతి మహోత్సవంలో నేడు చివరి రోజు శ్రీ స్వామివారికి సహస్ర కలశాభిషేకం నిర్వహించారు. ఆలయంలో శ్రీ స్వామి అమ్మవార్లను సుగంధ పుష్పాలతో వజ్ర వైఢూర్యాలతో అలంకరించి తిరువీధులలో ఊరేగించి యాగశాలలో అధిష్ఠింపచేశారు. యాగశాలలో పంచకుండలాత్మక హోమగుండాలలో పంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం శ్రీ లక్ష్మీనరసింహస్వామి పారాయణులతో వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య శ్రీ సుదర్శన నారసింహ హోమం నిర్వహించారు. అనంతరం మహాపూర్ణాహుతి ఆలయ ప్రధాన అర్చక బృందం నిర్వహించారు. అనంతరం ఆలయం మండపంలో సహస్ర కలశాలను ప్రతిష్ఠ చేసి ప్రధాన అర్చక బృందం ప్రత్యేక పూజలు నిర్వహించి గర్భాలయంలోని స్వయంభూ స్వామి వారికి సహస్ర కలశాభిషేకం నిర్వహించారు. రాత్రి నరసింహ ఆవిర్భావం నిర్వహించారు. ఇక జయంతి ఉత్సవాల సందర్భంగా శ్రీ స్వామివారి అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు. శ్రీ స్వామివారి అభిషేక దర్శనానికి సుమారు 2 గంటల పాటు భక్తులు క్యూ లైన్లో వేచి ఉన్నారు. భక్తులకు దర్శనానికి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఆలయ ఈవో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జయంతి ఉత్సవాల్లో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కొమ్మిదిని, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, ఆలయ ఈవో భవానీ శంకర్, అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. నిత్యాయ నిరవజ్యాయ నిత్య వైభవశాలినే నిత్య వైభవ దాత్రే చ శ్రీ నృసింహాయ మంగళం. ప్రియ భగవద్బంధువులారా, శ్రీ యాదగిరి లక్ష్మీ నృసింహస్వామి వారి దివ్యక్షేత్రంలో వార్షిక నారసింహ జయంతి మహోత్సవములు శ్రీ పాంచరాత్రాగమ శాస్త్రానుసారంగా పంచకుండాత్మక యాగ సహిత మహోత్సవాలు అంగరంగ వైభవపేతంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈరోజు 2వ రోజు ఉదయం స్వామివారి సన్నిధిలో ఆస్థాన మంటపంలో లక్ష్మీ నృసింహ సహస్రనామార్చన సహిత పుష్పార్చన మహోత్సవాన్ని భక్తులందరి సమక్షంలో యజమానులు అర్చక బృందము పాల్గొని ఈ లక్ష పుష్పార్చన మహోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. తదుపరి స్వామివారి యొక్క అలంకార సేవతో పురవీధులలో ఊరేగుతూ స్వామివారి యజ్ఞశాలలో వేయించేసి యజ్ఞశాలలో లక్ష్మీనారసింహ సుదర్శన మూలమంత్ర హవనములు, అలాగే సుదర్శన హవనము, పంచసూక్త హవనంతో యజ్ఞశాల హవన కార్యక్రమాలను పూర్తి చేసుకొని మాధ్యాహ్నిక పూర్ణాహుతితో మధ్యాహ్న కార్యక్రమం ముగించుకోవడం జరిగింది. సాయంకాలము కాళీయ మర్దనుడుగా లక్ష్మీ నృసింహుడు పురవీధులలో భక్తులందరూ కూడా దర్శనమిస్తాడు. అలాగే యజ్ఞశాలలో సాయంకాలం మూలమంత్ర హవనములతోని కార్యక్రమం నిర్వహించుకొని 8:30కు పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించేసి 2వ రోజు కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవడం జరుగుతుంది. భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాలలో పాల్గొని భగవద్ అనుగ్రహానికి పాత్రులు కావాల్సిందిగా కోరుతున్నాం. స్వస్తి సమస్త మంగళాని భవంతు.